రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త. బియ్యం కాదు, ఈ 9 నిత్యావసరాలు ఫ్రీ. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డులను అందిస్తాయి. లబ్ధిదారుల ఆహార భద్రత కోసం ఉచితంగా రేషన్ అందజేస్తుంది. అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం ఈ పథకంలో పెద్ద మార్పులు చేయనుంది. గతంలో రేషన్ కార్డుదారులకు కేంద్రం ఉచితంగా బియ్యం ఇచ్చేది. అయితే ఉచిత బియ్యానికి బదులుగా 9 నిత్యావసర వస్తువులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. భారత ప్రభుత్వ ఫ్రీ రేషన్ స్కీమ్ కింద దేశంలోని 90 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందజేస్తున్నారు. లబ్ధిదారులకు ఇంతకు ముందు బియ్యం ఫ్రీగా ఇచ్చేవారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యం బదులుగా 9 నిత్యావసర వస్తువులను ఇవ్వాలని భావిస్తున్నట్లు కొన్ని న్యూస్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. వీటిలో గోధుమలు, పప్పులు, ధాన్యాలు, చక్కెర, ఉప్పు, ఆవ నూనె, పిండి, సోయాబీన్, మసాలా దినుసులు ఉన్నాయి. ఉచిత బియ్యానికి బదులుగా ఈ సరుకులు అందజేస్తారు అని కొన్ని నివేదికలు పేర్కొంటే, మరికొన్ని రిపోర్ట్స్ మాత్రం బియ్యంతో పాటు మరో 9 రకాల నిత్యావసరాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు స్పష్టం చేశాయి. వాటి ప్రకారం ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు, వారి ఆహారంలో పౌష్టికాహారం స్థాయిని పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి. మీరు రేషన్ కార్డుకు అర్హులై ఉండి ఇంకా కార్డు రాకపోతే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం దగ్గరలోని ఆహార, పౌర సరఫరా శాఖ ఆఫీసుకు వెళ్ళాలి. లేదు అంటే ఫుడ్ డిపార్ట్మెంట్ అధికారిక వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫారంను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫారంలో అడిగిన మొత్తం వివరాలను సరిగ్గా ఎంటర్ చేయాలి. దీంతో పాటు సంబంధిత డాక్యుమెంట్స్ యాడ్ చేసి రేషన్ ఆఫీసులో సమర్పించాలి. ఆ తరువాత సంబంధిత అధికారి మీ వివరాలను పరిశీలిస్తారు. వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత రేషన్ కార్డు జారీ చేస్తారు. అయితే తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి నియమ నిబంధనలను కూడా రూపొందించలేదు. కొత్త కార్డుల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. భారత ప్రభుత్వం దేశ ప్రజల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. వీటిలో చాలా వరకు పేద, నిరుపేద ప్రజల కోసం రూపొందించారు. ముఖ్యంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా రేషన్ అందజేస్తోంది. ప్రభుత్వం ఫ్రీ రేషన్ స్కీమ్ కింద ఉచితంగా రేషన్ కార్డు ఉన్న అందరికీ రేషన్ అందజేస్తోంది.